మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 17వ వచనం. ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అనే ఆమెతో చెప్పగా, ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేస్తాడని ఆమెతో చెప్పగా, ఈరోజు ఏ కుటుంబంలో అయితే మరి దేవునితో నువ్వు చేసుకున్న మనవి, ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి అనగా నీ బాధలలో ఇబ్బందులలో ఎన్నో సంవత్సరాల నుంచి అనేకమైన అవసరతల నుంచి అక్కర నుంచి మరి తండ్రి దగ్గర మొదలుపెట్టుచుండగా ఆయన నీ అక్కర తీర్స్తాడని ఆయన ఇస్తున్నాడని ఇక్కడ మనకు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా అన్న యెహోవా దగ్గర ఏం చేసింది, మరి ఆయనను మొరపెట్టుకున్నప్పుడు మరి అన్నాను యెహోవా ఆ మొరల ఆలకించి ఆమెను జ్ఞాపం చేసుకున్నాడు. మరి అన్నాను జ్ఞాపం చేసుకున్న తండ్రి ఈరోజు ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుంటాడు. జ్ఞాపం చేసుకున్నట్టు వలన నీకు ఆయన అనుగ్రహించి ఆయన దయచేస్తాడు. కాబట్టి మన తండ్రి మనల్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. అయితే మనం ఆయనను ప్రతిదినము జ్ఞాపం చేసుకోవాలి. కలువరి ప్రేమలో యూట్యూబ్ ద్వారా అనేక మందికి ఆయన ప్రవచనములను మరి వినపడుచుండగా విని గమనించి దాని ప్రకారమే నడుచుకోవాలి. కాబట్టి ప్రభు మనకిచ్చిన ప్రతి మాటలో కూడా ఆయన ఎప్పుడైతే ఆమెను జ్ఞాపం చేసుకున్నాడో ఆమె అనుకున్నది ఆమెకు అనుగ్రహించినాడు. మరి సమూయేలును నాకు అనుగ్రహించినప్పుడు ఆమె ఎంతో సంతోషపడినది. నాకు అనుగ్రహించిన గమ్మునున్నదా? ఆమె ఏమంటుందంటే, మరి నాకు బిడ్డను దయచే తండ్రి అని ఎప్పుడైతే మనవి చేసినదో ఆయన ఆమెకు అనుగ్రహించినాడు. నాకు బిడ్డ కావాలని అడిగినప్పుడు మరి ఆమెకు బిడ్డను ఇచ్చినాడు. అనుగ్రహించినంతట మాత్రాన మరి అన్న ఊరుకున్నదా? అయ్యా, ఏ బిడ్డనైతే నువ్వు ఇచ్చినావో ఆ బిడ్డ బ్రతికిన దినములన్నీ నీకు ప్రతిష్ఠించి వాడు బ్రతికిన నిన్నే స్తుతించి నిన్నే ఆరాధించాలని మళ్ళీ తిరగా దేవునికినే మళ్ళీ ప్రతిష్ఠించబడిన కుమారుడుగా మరి ఆ బిడ్డను తండ్రికి ఒప్పగించుకున్నది. ఇది దేవుని యొక్క కృపే కదా. దేవుడు ఇశ్రాయేలు దేవుడు ఆమెకిచ్చిన బహుమానాన్ని ఆమె వరకు ఉంచుకోలేదు. ప్రభువా, ఈ కుమారుడు బ్రతికిన దినములన్నీ నిన్నే స్తుతించి నిన్నే గణపరచి నిన్నే మహింపరచాలని ఎప్పుడైతే ఆమె ప్రతిష్ఠించబడినదో తండ్రికి, మరి ఆ యొక్క బిడ్డ మరి దేవునికి అక్కడనే మోకాలు వంగి మ్రొక్కి తండ్రిని స్తుతించినాడు. మరి అక్కడ స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. మన పిల్లలు కూడా మనం ఎప్పుడైతే దేవునికి ఈ బిడ్డ ప్రతిష్ఠించబడాలి, ఈ బిడ్డ దేవుని